ప్రకృతి ప్రియులందరికీ స్వాగతం. ప్రకృతి ఒక అద్భుతం కదండి. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటటం, మొక్కల్ని పెంచటం, మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవటం, మొక్కల్ని నాటమని ప్రోత్సహించటం, మొక్కల్ని నాటమని ప్రచారం చేయటం, ఇలా చాలామంది ఉన్నారండి ప్రపంచంలో. వీటన్నిటికీ భిన్నంగా ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను. పర్యావరణం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, చెట్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి. ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి మన భారతదేశ మహిళ అమృతాదేవి. అందమైన ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లోని జోధ్పూర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేజాడ్లీ అనే గ్రామానికి చెందిన నివాసి. ఈ ప్రాంతంలో ఖేజారి వృక్షాలు ఎక్కువగా పెరగటం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఖేజారి వృక్షం అంటే ఏంటో తెలుసా అండి? జమ్మి చెట్టు. మొక్కలంటే మనం ఉంటాం అని వాళ్ళు పెద్దలు చెప్పిన మాటల్ని అక్కడ ప్రజలందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు. జంతువులని, చెట్లని గౌరవంగా ఆరాధిస్తారు, ప్రేమతో చూసుకుంటారు. అమృతాదేవి కూడా చిన్నప్పటి నుంచే ఉదయం లేవగానే చెట్లని తన స్నేహితులుగా అనుకొని వాటితో మాట్లాడేది. చెట్లని గట్టిగా హత్తుకొని గుసగుసా మాట్లాడేది. ప్రతిరోజు ఒక చెట్టుని ఎన్నుకొని గట్టిగా హత్తుకొని, ప్రియనేస్తమా, నీవు ఎంతో అందంగా ఉన్నావు, దృఢంగా ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ శక్తిలో కొంత శక్తిని నాకు కూడా ఇవ్వు అంటూ ముచ్చటించేది వృక్షాలతో. ధన్యవాదాలు నేస్తం అని చెప్పేది చివరికి. తనలాగే గ్రామంలోని అందరూ స్నేహితులు కూడా వచ్చి వృక్షాలతో మాట్లాడుతూ వాటి నీడన ఆడుకుంటూ రోజంతా గడిపేవాళ్ళు. కాలం గడుస్తోంది. అమృత పెరిగి పెద్దదైంది. వివాహం కూడా అయింది. అమృతకి ఆసౌబాయి, భాగోబాయి, రాట్నీబాయి అనే 3 కూతుర్లు పుట్టారు. ఒకరోజు వాళ్ళు వృక్షాలను పలకరించడానికి వెళ్లారు. అక్కడ కొంతమంది అపరిచితులు ఉన్నారు. వాళ్ళ చేతులలో గొడ్డళ్లున్నాయి. జోధ్పూర్ సంస్థానాధీశుడైన అభయ్ సింగ్ అనే రాజు తన భవన నిర్మాణం కోసం కలప కావాలనేసి ఈ రాజ్యంలో ఉన్న జమ్మి చెట్లన్నీ కొట్టి కలపని సేకరించమని ఆదేశించాడట. అందుకే ఈ వృక్షాలని కొట్టి కలప తీసుకెళ్తాం అని చెప్పారట రాజు యొక్క సైనికులు. అమృతాదేవికి భయం వేసింది. పరిగెత్తుకుంటూ వెళ్లి 2 చేతులతో చెట్టుని కౌగిలించుకుంది. చెట్లని నరకడానికి వీల్లేదు అని అడ్డగించింది. చెట్లని కొట్టడాన్ని నేను సహించను, ఎందుకంటే నా సాంప్రదాయం చెట్లని కాపాడమని చెప్తోంది అంటూ వాళ్లతో వాదించింది. ఆ సైనికులు ఇది రాజాజ్ఞ, చెట్లని నరకాల్సిందే అని చెప్పారు. చెట్టుని నరకాల్సి వస్తే ముందు నన్ను నరకండి అంటూ చెట్టుని గట్టిగా కౌగలించుకుంది. అప్పుడు సైనికులు గొడ్డలితో అమృతాదేవి తలని నరికి చెట్లను కొట్టడం ప్రారంభించారు. అప్పుడు అమృతాదేవి 3 కూతుర్లు కూడా వచ్చి చెట్లని వాటేసుకున్నారు. సైనికులు వాళ్లని కూడా నరికేశారు, చెట్లని కొట్టడం ప్రారంభించారు. ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ, పురుషులు, స్త్రీలు, పిల్లలు, పాపలు, వృద్ధులు అందరూ చెట్లను రక్షించుకోవడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. చెట్లు నరికేవాడు వెటకారంగా, మీ గ్రామంలో పని పాట లేని వృద్ధులందరినీ పంపుతారా? రండి, ఎంతమందిని పంపుతారో పంపండి, అందరినీ చంపి చెట్లని నరికి తీసుకెళ్తాం అన్నాడు. అప్పుడు వృద్ధులందరినీ వెనక్కి పెట్టి యువకులు, మహిళలు, పిల్లలు, పాపలు, కొత్తగా వివాహమైన దంపతులు అందరూ ముందుకొచ్చారు చెట్లని కాపాడుకోవడం కోసం. చెట్లని నరకడానికి వీల్లేదు అంటూ అందరూ చెట్లని వాటేసుకున్నారు. అందరినీ అంటే 363, దాదాపుగా 363 మందిని, ఆ గ్రామస్తుల్ని చంపేశారు సైనికులు. రక్తం ఏరులై పారింది. ఈ విషయం రాజుగారికి తెలియదు. ఇంకా తెలుసుకున్న రాజుగారు హుటాహుటిన బయలుదేరి వచ్చేశాడు. చెట్ల కోసం ప్రాణాలర్పించిన గ్రామస్తులను చూసి ఆశ్చర్యపోయాడు. చెట్లతో వాళ్ళకి అక్కడ ప్రజలకున్న అనుబంధాన్ని తెలుసుకుని చెలించిపోయాడు. ఆ బిష్ణోయి సాంప్రదాయ ప్రజలకి క్షమాపణ చెప్పి చెట్లు కొట్టడం ఆపించాడు. బిష్ణోయి సాంప్రదాయ ప్రజల మత విశ్వాసాలని, సాంప్రదాయ విశ్వాసాలని గౌరవించాలని ఆదేశాలు జారీ చేశాడు.
తమ ప్రాణాలు కంటే చెట్లే ఎక్కువ అని పర్యావరణం కోసం తమ ప్రాణాలను అర్పించిన 363 మంది త్యాగధనులని వాళ్ళ స్మృతి చిహ్నాన్ని రాజు నిర్మింపజేశాడు. ఈ సంఘటన జరిగి దాదాపుగా 300 సంవత్సరాల పైగా గడిచినా కూడా ఇప్పటికే ఆ స్తూపాన్ని మనం కేజాడ్లీ గ్రామంలో దర్శించవచ్చు. అక్కడి ప్రజలందరూ బిష్నోయి చెందినవారు. బిష్నోయి అంటే బిష్ అంటే 20, నోయి అంటే 9. బిష్నోయి అంటే 29 నియమాలు. పర్యావరణానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి, వ్యక్తిగత పారిశుద్ధ్యానికి సంబంధించి, మానసిక ఉన్నతికి సంబంధించి ఈ 29 నియమాలని పాటిస్తారు. కాబట్టి వాళ్ళని బిష్నోయిస్ అంటారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో కొంత ప్రాంతం, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ బిష్నోయిస్ ఉంటారు. వీళ్ళందరూ 1456 నుంచి 1536 వరకు జీవించిన గురు జంభేశ్వర్ చెప్పిన బోధనల్ని పాటిస్తారు. ఈయన ఒక పశువుల కాపరి. 6 సంవత్సరాల వయసు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదట. ఆ తర్వాత ఆధ్యాత్మిక సాధన ప్రారంభించి రాజస్థాన్లోని ఎడారిలో తపస్సు చేసే జ్ఞానాన్ని సంపాదించారట. అందరికీ బోధన చేసేవారు ఆ జ్ఞానాన్ని. ఈ 29 సూత్రాలని ప్రచారం చేసేవాళ్ళు. దాంతోపాటు ఆయన ఉత్తరాది అంతా పర్యటించారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఆ తర్వాత దక్షిణ భారతదేశం కూడా పర్యటించి ఆ తర్వాత ఆయన 120 గీతాలను రచించారట. వాటికి శబద్వాణి అని అంటారు. ఈ 29 సూత్రాలు మరియు ఈ 120 గీతాలని ఈ బిష్నోయిస్ ప్రజలున్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారట. వీళ్ళు తమ ప్రాణాలైనా అర్పిస్తారు, కానీ చెట్లకి జంతువులకి మాత్రం హాని కలగనివ్వరట. అమృతాదేవి 1730లో చేసిన నిరుపమానమైన త్యాగం ఈ రోజుకి కూడా ఆ సాంప్రదాయానికి ప్రేరణ ఇస్తుంది. ఎడారి మధ్య ప్రాంతమైనప్పటికీ ఈ బిష్నోయిల ప్రాంతం అంతా పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుందట. జంతువులు స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉంటాయట. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పర్యావరణం కోసం పనిచేసే వ్యక్తులకి అమృతాదేవి బిష్నోయి అవార్డు ఇస్తూ ఉంటారు. మరుగున పడిపోయిన పర్యావరణ యోధులు అమృత కథ మనందరికీ స్ఫూర్తిదాయకం. మన జీవన గమనంలో పర్యావరణ సంరక్షణ ఒక భాగంగా చేసుకోవాలి. అమృత త్యాగం నుంచి, బిష్నోయి సాంప్రదాయం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనం నేర్చుకోవాలి.